హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్న రాజ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కవర్ 125 ST యొక్క రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ దీని వాకరౌండ్ లుక్ చూద్దాము. ఓకే, చూసారు కదా, ఇది దీని ఓవరాల్ వాకరౌండ్ లుక్. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాము. ఇది వచ్చి స్పీడ్ మీటరు, ఇది వచ్చి ఫ్యూల్ ఇండికేటరు, ఇక్కడ సిగ్నల్స్ వచ్చేసి న్యూట్రల్ ఇండికేటరు, బ్యాటరీ ఇండికేషన్, లో బ్యాటరీ వార్నింగ్ ఇండికేషను, ఇక్కడ వచ్చేసి లైట్ ఇండికేషన్ చూపిస్తుంది, హై బీమ్ లో బీమ్. ఇక్కడ వచ్చేసి సైడ్ ఇండికేటర్ చూపిస్తుంది. నెక్స్ట్ దీని కన్సోల్ అయిపోయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండిల్ బార్ చూద్దాము. ఇది వచ్చేసి పాస్ స్విచ్, లైట్ హై బీమ్ లో బీమ్, ఇండికేటర్స్ ఆన్. నెక్స్ట్ ఇది వచ్చేసి హెడ్ లైట్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్తో లభిస్తుంది. ఈ డిస్క్ వచ్చేసి 200 mm పెటల్ డిస్క్ అంటే ఇక్కడ ఈ కటింగ్స్ వచ్చేదాన్ని పెటల్ డిస్క్ అంటారు. అట్లా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే బ్రేక్ వేసినప్పుడు హీట్ అబ్జర్వేషన్ అనేది బాగా జరిగి బ్రేకింగ్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రేర్ వచ్చేసి 130 mm డ్రమ్ డిస్క్. సస్పెన్షన్ వచ్చేసి బ్యాక్ నైట్రా సస్పెన్షను, గ్యాస్ ఛార్జ్డ్ ఉంటుంది దీంట్లో. దీని సైలెన్సర్ లుక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆ రోజుల్లో ఇది FZకి మంచి పోటీ ఇచ్చింది. టాప్ స్పీడ్ కూడా ఈజీగా 120 అప్రోచ్ అవుతుంది ఈ బైక్ వచ్చేసి. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. మైలేజ్ వచ్చేసి అప్పుడు కంపెనీ క్లైమ్ చేసిన 75, ఈజీగా మనకి 70 kmpl మైలేజ్ వస్తుంది. ఇది కిక్ స్టార్ట్ ఉంటుంది, ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ట్విన్ స్పార్క్ వస్తుంది. ట్విన్ స్పార్క్ అంటే డ్యూయల్ స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. చూడండి, ఇటు సైడ్ ఒకటి వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి పెట్రోల్ ఆన్ ఆఫ్ నాబు, హార్న్. అండ్ మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఒకటి ఫ్రంట్కి, 4 వెనక్కి, సేమ్ పల్సర్ లాగా. నెక్స్ట్ దీని ఫ్రంట్ లుక్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది ఇది లుక్. ఇది మా మామ బైక్. యాక్చువల్గా ఇది నేను స్కూల్ డేస్లో బాగా నడిపేవాడిని. ఇది మంచి థ్రిల్ ఉంటుంది బైక్. ఇది పికప్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీని అప్డేటింగ్ వీడియోస్ నేను మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.